మెగా బ్రదర్ నాగబాబు త్వరలో మంత్రి కాబోతున్నారు. చట్టసభల్లో తొలిసారి అధ్యక్ష అనబోతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి రాబోతుందన్న వార్త ఒక సంచలనమైతే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే అంశం ఇప్పుడు సస్పెన్స్ రేపుతోంది. ఎవరూ ఊహించని విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ కీలక నేత కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రాజ్యసభ సీటు వదులుకున్నందుకు ప్రతిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అసెంబ్లీ నియమాలను అనుసరించి మొత్తం 25 మంత్రి పదవులు ఉండొచ్చు. ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. మిగిలిన ఒక స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేస్తున్నారు. నాగబాబును మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా, లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్లోకి తీసుకుంటారా అన్న అంశంలో క్లారిటీ రాలేదు. నిజానికి నాగబాబుని రాజ్యసభకు పంపాలని జనసేనాని అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనుకున్నారు. నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని అంతా భావించారు. ఈ మేరకు ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆయన కమల్నాథులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుండగా ఒకటి తన అన్న నాగేంద్రబాబుకు ఇవ్వాలని పవన్ కోరారు. అయితే చివరి నిమిషంలో అనేక సమీకరణాల నేపథ్యంలో నాగబాబుకు అవకాశం దక్కలేదు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు తాము ముందే హామీ ఇచ్చామని, ఆ సీటు ఇవ్వలేమని బీజేపీ నాయకత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. తెలంగాణలో బీసీ వర్గాలను దరిచేర్చుకోవడానికి కృష్ణయ్య అవసరం ఉందని ఆయనకు ఎంపీ సీట్ ఇస్తున్నట్లు పవన్కు బీజేపీ పెద్దలు సర్ది చెప్పారు. మిగిలిన 2 రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని వైసీపీకి రాజ్యసభకు రాజీనామా చేసి వచ్చిన బేద మస్తాన్ రావుకి ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చామని, రెండోది కాకినాడ జిల్లాకు చెందిన పార్టీ నేత సానా సతీష్కి ఇవ్వాలని నిర్ణయించామని టీడీపీ హైకమాండ్ పవన్కు వివరించింది. అందుకే నాగబాబుకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు మెగా బ్రదర్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇంకా చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి స్థానం నుంచి నాగబాబు పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ సీటు బీజేపీ తీసుకుంది. ఈ సీట్ను సీఎం రమేష్ కోసం నాగబాబు త్యాగం చేశారు. లోక్సభ, రాజ్యసభ సీట్లు దక్కకపోవడంతో ప్రత్యామ్నాయంగా నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలని కూటమి నిర్ణయించింది. నాగబాబు ప్రస్తుతం శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుడు కాదు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రిగా తీసుకోవచ్చు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే సీటు ఎక్కడా ఖాళీ లేదు. దీంతో ఆయన ఖచ్చితంగా మంత్రి అయిన 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే నాగబాబు శాసనమండలికి త్వరగా ఎన్నిక కావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చాక వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాటిని మండలి చైర్మన్ మోషన్ రాజు ఇంకా ఆమోదించలేదు. ఇవి ఖాళీ అయితే అందులో ఒకటి నాగబాబుకిస్తారు. లేదంటే వచ్చే మార్చిలో మండలిలో కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. దీంతో ఇప్పుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా మండలి సభ్యుడయ్యేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే అంతకుముందే నాగబాబును మంత్రిగా తీసుకుంటారా, లేక ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పుడు మెగా బ్రదర్కు కేటాయించబోయే శాఖపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన తమ్ముడు పవన్ దగ్గర 5 శాఖలున్నాయి. వాటిలో నాగబాబుకి ఏదో ఒక శాఖ కేటాయిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే నాగబాబుకు కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కందుల దుర్గేష్ పర్యాటక సాంస్కృతిక శాఖలతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా చూస్తున్నారు. నాగబాబు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖే సరైనదనే అభిప్రాయంలో కూటమి పెద్దలు ఉన్నారని అంటున్నారు. నాగబాబు మంత్రి అయితే మరో ప్రత్యేక గుర్తింపు కూడా దక్కుతుంది. ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఒకే కేబినెట్లో మంత్రులుగా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు.
తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ మంత్రివర్గంలో కొనసాగడం ఇది రెండోసారి అయినప్పటికీ అన్నదమ్ములు ఒకేసారి మంత్రులుగా కొనసాగిన చరిత్ర గతంలో లేదు. తమ్ముడు డిప్యూటీ సీఎంగా అన్న మంత్రిగా ఉండడం అనేది ఓ రికార్డేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.